మనము మాట్లాడే మాటలు చేసే క్రియలకు ఎప్పుడూ కూడా పొంతన కలిగి జీవించాలి. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 23వ అధ్యాయం నుంచి గ్రహించబడుతూ ఉంది. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయము మొత్తము కూడా మనం గమనించినట్లయితే ఇది అంతయు ప్రభువు యొక్క హెచ్చరికలతో కూడుకొని ఉంటూ ఉంది. ఆ హెచ్చరికలలోని భాగంగానే ప్రభువు ఈనాడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల యొక్క జీవన శైలిని, వారి ప్రవర్తన విధానముల గురించి మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల గురించి ఒక మాటలో చెప్పాలని అంటే తెలుగులో ఒక పద్యం ఉంది. అదేమిటంటే, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని పద్యం మనకు గుర్తొస్తుంది. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, మేడిపండు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, కానీ భుజించుటకు దాన్ని తెంపినప్పుడు మాత్రము అనేక మార్లు పురుగులు ఉండే అవకాశం ఎంతో ఉంటుంది. అదేవిధంగా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు బాహ్య శుద్ధిని, బాహ్య జీవన శైలిపై వారు మనస్సులను కేంద్రీకృతం చేస్తారే కానీ అంతరంగిక శుద్ధిని, అంతరంగిక జీవన శైలి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అదే మనం ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు మాటలలో మనం వింటూ ఉన్నాము. ఏమిటనంటే, ప్రభువు మనకు వారి జీవన శైలి గురించి, వారు అవసరంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయుటకు వారి చిటికిన వేలునైనా కదుపరని, మరియు విందులలో, ప్రార్థనా మందిరములలో ప్రత్యేకమైన స్థానం కొరకై పరితపిస్తారు అని, వారు చేసే ప్రతి పని కూడా ఇతరుల దృష్టిలో పడేలా చేస్తారని అనేక విధాలుగా ప్రభువు వారి గురించి మనకు ఈరోజు వివరిస్తూ ఉన్నారు. మరి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులకు ప్రభువుకు మధ్య గల భేదాలను మనము ఇప్పుడు ఈ ధ్యాన సమయంలో తెలుసుకుందాం. మొదటి భేదం ఏమిటంటే, ఈనాటి సువార్త పఠనంలో 4వ వచనం ఏమనుంది? ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అనేటువంటి వారు ప్రజలపై మోయలేని భారమును మోపుతురే కానీ వారికి సహాయం చేయుటకు వారి చిటికిన వేలునైనా కదుపరని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రభువు స్వభావానికి వచ్చినట్లయితే, ప్రభువు అంత భారమైన సిలువను తన భుజాలపై మోసినప్పటికీ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ద్వారా మనకు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని వసగెదను అని మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇది మనము గమనించవలసిన మొదటి భేదము. ఒకవైపు పరిసయ్యులేమో మోయలేని భారములను ప్రజలపై మోపుతున్నారు, మరొక వైపు ప్రభువేమో అంత భారమును మోసినా సైతము మన భారములను తగ్గించడానికి, మనకు శాంతినివ్వడానికి తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక రెండవ భేదం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అనేటువంటి వారు ఏ చిన్న పనిని చేసినా సైతము వారు ఆ పని అందరి దృష్టిలో పడేలాగున చేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు. అందరూ వారు చేసే క్రియలు గుర్తించాలి అని తహతహలాడే మనసు కలిగినటువంటి వారు. మరి ప్రభువు స్వభావానికి వచ్చినట్లయితే, ప్రభువు తన జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. అయినప్పటికీ తాను చేసిన అద్భుతములను ఇతరులకు ఎరిగింప ఇష్టపడలేదు. దానికి బదులుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు, నీ కుడి చేతితో చేసే సాయము నీ ఎడమ చేతికి సైతము తెలియకుండానట్లు నీవు సహాయం చేయవలను అని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక మూడవ భేదం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అనేటువంటి వారు వీధులలో నిలువుటంగీలను వేసుకొని ప్రార్థనా మందిరములలో, విందులలో ప్రత్యేక స్థానం కొరకై ఎప్పుడు కూడా పరితపించేటువంటి హృదయం కలిగిన వారు అని ఈనాటి వాక్యంలో మనము విని ఉన్నాము. ప్రభు స్వభావానికి వచ్చినట్లయితే, ప్రభువు తాను దైవ కుమారుడు అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని అత్యల్ప రూపము దాల్చి తన అంగీని సైతము చించి చీట్లు వేసుకొనుటకు అనుమతించారు. అది ప్రభువు యొక్క గొప్పదనం. ఇక చివరిగా 4వ భేదము
మనము గమనించాల్సింది ఏమిటంటే ఈనాటి సువిశేషంలో చివరి వచనం, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అనేటువంటి వారు ఎప్పుడు కూడా వారిని వారు హెచ్చించుకొనుటకు తాపత్రయపడ్డారే కానీ తమను తాము తగ్గించుకొనుటకు ఏ చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభువు స్వభావానికి వచ్చినట్లయితే ప్రభువు దైవ కుమారుడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని జీవించాడు. దానికి చక్కని ఉదాహరణ పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో చక్కగా వివరించి ఉంది. అదేమిటంటే యేసు ప్రభువు దైవ స్వరూపి అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని సేవక రూపము దాల్చి జీవించాడు అని మనకు తెలియచేస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 వ్యత్యాసములను ఈ 4 భేదాలను ధ్యానించిన తరువాత మన జీవితములలో ఎంతవరకు మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించడానికి ప్రయత్నిస్తున్నాము, మరియు మనం చేసే క్రియలు మాటలు రెండు ఒకే త్రోవలో పోవుచున్నాయా లేవా అని గమనించుకోవాల్సిన సమయం ఇది. ఒకవేళ మనము మన మాటలు చేతలు ఒకే త్రోవలో పోనట్లయితే ఆ దేవుని దీవెనల కొరకు ప్రార్థిద్దాం. మనము ఆ విధంగా జీవించడానికి కావాల్సిన శక్తిని మనకు దయచేయమని ఈ ధ్యానాంశంలో ఆ దేవాతి దేవుణ్ణి అడిగి ప్రార్థించి వేడుకుందాం.